తమ్ముళ్ళు తమ్ముళ్ళు నమ్మద్దు 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 సో థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య చాలా దగ్గర వింటున్న ఒక కామన్ వర్డ్ ఏంటంటే జంజీ. కేఎల్ జంజీ స్టూడెంట్స్, కేఎల్ జెన్ ఆల్ఫా స్టూడెంట్స్, కేఎల్ జెన్ బీటా స్టూడెంట్స్, కేఎల్ జెన్ గామా స్టూడెంట్స్, కేఎల్ ఎక్స్ట్రా ఇన్ఫినిటివ్ స్టూడెంట్స్. సూపర్ తమ్ముడు, నువ్వు ఇందాక నుంచి అరుస్తున్నావు, వాటర్ బాటిల్ ఇవ్వాలి నీకు. కావ్య తాపర్ పేరు ఎత్తితే చాలు ఇదే ఈ గోళ విని విని నేనేం మాట్లాడాలో మర్చిపోయాను నేను. ఎందుకు కావ్య తాపర్ గురించి చెప్పానంటే, నేను సినిమా షూటింగ్ చేస్తున్న అన్ని రోజులు సెట్స్ రాగానే ఫస్ట్ నన్నే పలకరించేది, తర్వాత అందరినీ పలకరించేది. కానీ ఈ సినిమా అయిపోయాక ఇప్పుడు మేము 3 ఫంక్షన్లు చేసాం. 3 ఫంక్షన్లు ఒక్కసారి కూడా నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు. అంటే అవసరం తీరిపోగానే వదిలేస్తుంది అంతే. అందుకే తమ్ముళ్ళు నమ్మద్దు 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 నమ్మద్దు. సో నేను రెడీ. సినిమా హరీష్ గారు చాలా గ్యాప్లుగా సినిమాలు తీస్తుంటారు, ఎక్కువ వెంటనే తీయరు. తీయలేక కాదు, ఆయనకి ఒక సినిమా తీయాలని ఇంట్రెస్ట్ రావాలంటే ఆయన కథ నచ్చాలి. ఫస్ట్ వింటూనే ఉంటారు కానీ ఏవి నచ్చవు. సో అందుకే చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక కథ నచ్చింది, అదే ఈ కథ. సరే నచ్చింది కదా అని చెప్పి ఆయన నచ్చి ఏదో సినిమా తీయాలని కాకుండా మరలా రీఎంట్రీ లాగా నేను రెడీ అని కాలర్ ఎత్తుకునే సినిమా ఇది. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మై డియర్ జెన్జీ స్టూడెంట్స్. వెరీ సూన్ ఈ సినిమా థియేటర్స్కి వస్తుంది, చూడండి. అండ్ నౌ ఈరోజు నేను ఝాన్సీ గారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను ధమాకా షూటింగ్ చేస్తున్నప్పుడు, రవితేజ గారు పల్సర్ బైక్ సాంగ్ చేస్తున్నప్పుడు, రవితేజ గారు నన్ను ఒక మాట అడిగారు, త్రినాథ్ ఏంది స్పెషల్గా ఈ సాంగ్ ఎందుకు పెట్టావని. మా గాజువాక పిల్ల సార్ అన్నా. మరైతే లీడ్ ఏం చేద్దామంటే, అరే మన గాజువాక అంటే సాంగ్ వేసుకోండిరా అని లీడ్ ఇచ్చా. చూస్తే పల్సర్ బైక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. సో ఈరోజు నేను ఝాన్సీ గారిని ఈరోజే అంటే ఈ అమ్మాయి అని క్లారిటీగా చూడడం ఝాన్సీ గారు నిజంగా అంటే డైరెక్ట్గా. మామూలుగా వీడియోలో అయితే చాలా చూశాను. థ్యాంక్స్ అండి మరలా ఈ సినిమాకి మీరు పర్ఫార్మెన్స్ చేసినందుకు. యా. అండ్ మా యష్ మాస్టర్, నా ప్రతి సినిమాలో యష్ మాస్టర్తో సాంగ్ చేయిస్తున్నా, కానీ ప్రతి సినిమాలో యష్ మాస్టర్తో హీరో సాంగే చేయిస్తున్నా, సోలో సాంగే. రవితేజ గారితో మాస్ సాంగ్ చేయించా యష్ మాస్టర్తో. మరలా నేను రెడీలో ఇంట్రడక్షన్ సాంగ్ చేయించా యష్ మాస్టర్ మా అవిష్తో. సో రవితేజ గారి సాంగ్ ఎంత పెద్ద హిట్, అవిష్ గారి సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అండ్ అయిపోయిందా, టైం అయిపోయిందా? మీకు ఫ్లైట్ రేపు కదా తీశారు, ఇప్పుడు కాదు కదా. ఓకే ఓకే, వెంటనే వచ్చేస్తుంటే నమ్మొద్దు నమ్మొద్దు. రైట్, నెక్స్ట్ అంత బాగా సూపర్ యష్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పర్ఫార్మెన్స్ కూడా ఎరక్కొట్టారు, అసలు మామూలు లేదు.
అయితే తమ్ముళ్ళు, మీరందరూ జంజీ స్టూడెంట్స్ కదా, వాళ్ళిద్దరూ జంజీ ప్రొడ్యూసర్స్, నిఖిల గారు కాంచనా గారును. మామూలు ప్రొడ్యూసర్లు కాదు, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్స్. అంటే కేఎల్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ కాదా అంటే ఈజ్ ఎ ప్రెజెంట్స్, అందుకే అక్కడ కూర్చున్నారు, మీదకి రాలే. సో ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయితే డైరెక్టర్ అన్నవాడు నెత్తి మీద గుడ్డ వేసుకుని డైరెక్షన్ చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా. అంత సూపర్ ప్రొడ్యూసర్స్. ఐఎమ్ వెరీ లక్కీ. ఈ బ్యానర్లో ఎప్పటికీ నాకు సినిమాలు తీయాలనే ఉంటుంది, అంటే ఇది ఒక మదర్ బ్యానర్ లాగా నాకు. సో థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఈరోజు మీ క్యాంపస్ చూసానబ్బా, ఏంది క్యాంపస్ ఎలా ఉంది? అది క్యాంపసా స్టార్ హోటలా? ఎక్స్ట్రాడనరీగా ఉంది. రూమ్స్ అయితే హోటల్ రూమ్స్ లాగా ఉన్నాయి, ఏంటి హాస్టల్ రూమ్స్. ఫుడ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. నేను మా రైటర్తో అన్నాను, ఇప్పుడు ఇక్కడ చదువుకుంటారా లేకపోతే శుభ్రంగా క్యాంపస్ని ఎంజాయ్ చేస్తుంటారా అని. అది నేను ఎక్కడా చూడలేదు, ఇంత లావిష్ క్యాంపస్. నిజంగా సూపర్గా ఉంది సార్. ఇంత గొప్ప క్యాంపస్లో మా సినిమాకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మరొకసారి కేఎల్ యాజమాన్యానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పిల్లగానే వచ్చిన వినాయక్ అన్నకి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మా స్టోరీ రైటర్ శ్రీనివాస్. అసలు శ్రీనివాస్ ఇలా స్పీచ్ ఎరగొట్టిసాడే, చాలా బాగా మాట్లాడాడు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కాజాపర్ మళ్ళీ నీకు థ్యాంక్ యూ. ఎందుకంటే చెప్పాలే, చెప్పకపోతే నువ్వు ఎలాగో చెప్పవు మా గురించి, మేమైనా చెప్పుకోవాలి కదా. అలాగే ఇంత మంచి పాటలు ఇచ్చిన మా మిక్కీజే మేయర్కి అందరికీ కూడా ఈ స్టేజ్ పరంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు. సార్ పాపం సార్, మా కావ్య పాప మీ అబ్బాయిలే అందరూ కలిసి కన్ఫ్యూజ్ చేసేసరికి మర్చిపోయింది.